ఉమ్. ఆజ్యాభా ఆజ్యభాగాహుతి మంత్రాలు అని చెప్పేసి ఉంది కదా. సో దీంట్లో మనకి ఏం చెప్తున్నారు అంటే, ఈ యజ్ఞకుండం ఉంది కదా, ఈ యజ్ఞకుండంలో నెయ్యి ఇంతకుముందు రెండు మంత్రాలతో ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఇలాగా నెయ్యి వేసామన్నమాట. ఇలాగా ఓకే. మన ముందు నుంచి మన నుంచి ముందు వరకు అలాగా అదేంటి సైడ్లకి వేసినాము. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ ఆజ్య భాగాహుతి మంత్రంలో మధ్యలో వెయ్యాలి నెయ్యి అని చెప్తున్నారు. ఓకేనా. వదిలి ఫోన్ సో మధ్యలో వెయ్యాలి అని చెప్తున్నారు. అయితే చాయ్ అయింది వదిలి. మ్యూట్లో పెట్టుకోరా. ఉమ్. అయితే ఇక్కడ మనకి మంత్రం చూడండి. ఓం ప్రజాపతయే స్వాహ. చెప్పండి పుష్ప గారు. ఓం ప్రజాపతయే స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఇదం ప్రజాపతయే ఇదం న మమ. ఇక్కడ ఇదం కాకుండా ఏమనాలి, నా. ఇదన్న ఇదం మమ. ఉమ్. మమ. ఎందుకో గుర్తుందా, ఇది గుర్తుంది మేడం. వర్గీయాక్షరం కదా, అవును. వర్గీయాక్షరములో చివరిది తీసుకోవాలి. అక్కడ ఏమొస్తుంది, త థ ద ధ నా. కాబట్టి ఇప్పుడు ఇదన్ నా మమ అలా చెప్పాలి. ఇదం న మమ. ఉమ్. ఓం ఇంద్రాయ, ఇక్కడ దా వచ్చింది. దా ఎక్కడ ఉమ్, ఉంటుంది, తవర్గంలో. సో కాబట్టి ఈ మా ఉమ్. అనేది సున్నా అనేది ఎలా పలకాలి, న. నా ఉమ్. నాగా పలకాలి. అంటే హల్తో పలకాలి, అచ్చు పెట్టొద్దు ఉమ్, అక్కడ. ఆ, ఉమ్. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదమింద్రాయ ఓం ఇదన్న మమ. ఉమ్. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదం మింద్రాయ ఇదన్న మమ. ఇదమింద్రాయ. ఇదమింద్రాయ ఇదన్న మమ. ఉమ్. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదమింద్రాయ ఇదన్న మమ. ఉమ్. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఉమ్. సో అలాగా చెప్పాలి. ఓకేనా. ఈ మూడు ఉమ్, మంత్రాలు చదివి నెయ్యిని మధ్యలోనే వేయాలి. ఒక్కొక్క దానికి స్వాహ అన్నప్పుడల్లా ఆహుతి ఇస్తామన్నమాట. ఉమ్? ఉమ్, ఆ, ఉమ్. ఎవరికైనా గుర్తుందా ఏ స్వాహ అనే శబ్దం ఎలా వచ్చిందో, ఏం ధాతువు అది. ఆహా, అంటే స్వాహాదేవి అర్పించడం. యొక్క ఉమ్? భార్య స్వాహాదేవి. కరెక్టే, కానీ అది ఎలా వచ్చింది అనేది అర్థం గుర్తుందా. ఉమ్, చెప్పారా మేడం, నేను రాలా ఉమ్. అప్పుడు. ఉహుం. వాహ అంటే అర్థం ఏంటి జీ? స్వాహ అంటే ఇస్తున్నాను, సమర్పిస్తున్నాను అని అర్థం. సమర్పిస్తాం. ఉమ్. నిన్నటి క్లాస్ లోని ఒక ఆమె వస్తాను అని అన్నారు కదా, ఇన్ఫార్మ్ చేశారా జీ? అవునా, ఎవరు? ఓ లక్ష్మి గారా. అదే అదే ఒక ఒక అతను వీడియో కాల్ ఏం వీడియో కాల్ చేశారు ఓ కదా. యా, కరెక్టే కదా. అవును. అదే కెమెరా ఆ, కెమెరా ఆన్ చేసి మాట్లాడారు కదా. అవునవునవును. అవును. కానీ మరి మెసేజ్ అంటే దాంట్లో ఒకసారి పెట్టాము మనము, అంటే గ్రూప్ లో మెసేజ్. ఉమ్. అంటే వీక్లీ 2 టైమ్స్ కాబట్టి గుర్తుండట్లేదు జీ. అవునవును, కరెక్టే, నిజమే. సో ఎలా మరి. స్వాహ ఎలా వచ్చిందో చెప్తారా మేడం? సు. ఆ ఇవేంటివి అవి, సు అనేది ఏంటిది, శుభం అంటే ఉపసర్గ. ఉమ్, ఉపసర్గ ఉమ్, కాకుండా ఉపపదం, అది సు అనేది ఏంటిది ఉపపదం. ఉమ్, దానికి ఆ ఉపసర్గ. తర్వాత ఉమ్, హువే. హువే అనే ధాతువు. ఏ ధాతువు, ఉమ్. హువే. వే. ఉమ్. ఇప్పుడు హువే ధాతువు కాబట్టి దీనికి ఏమొస్తుంది, ఆ వచ్చింది. ఆ ఉమ్, వచ్చింది, ఎలా వచ్చింది అది, హా అయ్యింది అది కదా. ఉమ్, ఉమ్. సో ఇలా కొన్ని రూపాంతరాలు చెంది కొన్ని సూత్రాలు, కొన్ని నియమాల వల్ల అదేమైంది, అది ఉమ్, సు. ఆ ఆంగ్ ఉపసర్గ, హ్వే ధాతువు, తర్వాత డా అనే ప్రత్యయం ఒకటి.
అందుకని ఇప్పుడు ఈ ఉమ్, డాలో ఆ మిగిలింది, అందుకని స్వాహ అలా వచ్చిందనమాట. ఓకే. ఉమ్, ఉమ్. ఆ క్లాస్ ఎప్పుడు చూసి వింటాలే మేడం. సు ఆ హువే డా. ఓకే. దా. ఉమ్. ఇదేమో ఒక పదం, ఉపపదం, ఉపసర్గ. ఇది ధాతువు. తర్వాత ఇదొక ఉమ్, ప్రత్యయం. అంటే ధాతువు ఏంటి, ఎలా వచ్చింది అంటే హువే అనే ధాతువుతో వచ్చింది అని చెప్పాలి మీరు. ఉమ్, ఇక దానికి ప్రక్రియ అంటారా, ఇంకా ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఉమ్, ఓకే. ఉమ్, లేదా అది ఎలా వచ్చింది అంటే హువే అనే ధాతువుకి కొన్ని కలవడం వల్ల వచ్చింది అని చెప్పొచ్చు ఉమ్, కదా. ఉమ్. ఉమ్. ఓకే, సరే. ఇక్కడ ఏమంటున్నాము, ప్రజాపతయే స్వాహ. ఓ జ్ఞానప్రద, ప్రజాపతి కొరకు నేను ఈ ఆహుతిని ఒసగుచున్నాను, నేను ఈ ఆహుతిని ఇస్తున్నాను. ఓం ఇంద్రాయ స్వాహ అంటే ఏంటి, ఓ ప్రకాశ స్వరూప, ఉత్తమ ఐశ్వర్యము కొరకు నేను ఈ ఆహుతిని ప్రదానం చేయుచున్నాను. ఇక్కడ ఇంద్రాయ స్వాహ అంటే ఏమన్నారు, ఇక్కడ ఐశ్వర్యం కొరకు. అవునా. ప్రజాపతయే స్వాహ అని దేనికోసం అన్నాము, ప్రజాపతి కొరకు నేను ఈ ఆహుతిని ఇస్తున్నాను. ప్రజాపతి ఏం చేస్తాడు, ప్రజలను రక్షిస్తాడు. అవునా. అక్కడ ప్రజలను రక్షించమని కోరుకుంటున్నాను, ఇక్కడేమో ఐశ్వర్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. అర్థమవుతుందా అండి. ఉమ్. సో ఇంకా ఏమంటున్నారు, ఓ పరమేశ్వర, దీని మొత్తానికి తాత్పర్యంగా చూసుకుంటే, ఓ పరమేశ్వర, నీ కృప వలన మేము నెయ్యి మున్నగు పదార్థాలను, నెయ్యి మున్నగు పదార్థాలంటే ఏంటివి, సమిదలు. ఆ సమిధలు, సామాగ్రి. అవునా. సామాగ్రిలో ఉమ్, అన్ని ఔషధులు ఉన్నటువంటివి, వనమూలికలను వేస్తాము అందులో కదా. అదనమాట. ఉమ్, ఆహుతిగా ఇచ్చుచున్నాను, ఒసగుచున్నాను అంటే ఏంటి, ఆహుతిగా వేస్తున్నాను అందులో. ఇవ్వడం అని ఉమ్. అనొద్దనమాట. ఆహుతిగా, ఆహుతిగా ఏం చేస్తున్నాను నేను, ఒసగుచున్నాను, సమర్పి. ఉమ్, సమర్పిస్తున్నాను ఆ భావన ఉండాలి. ఇస్తున్నా అంటే మళ్ళీ అది వేరైపోతుంది. అవునా. ఉమ్, ఆ, సో దాని వలన మేము నీ కృపకు పాత్రులము అగుదుముగాక. నీ కృపకు పాత్రులము అంటే ఏంటి, నువ్వు కృపను మాపై చూపించే విధంగా మేము అగుదుముగాక. అర్థమైందా. మనం కృప, ఉమ్. దయ అనేది ఎప్పుడు చూపిస్తామండి, మన పట్ల కొంతమందికి దయ కలుగుతుంది. ఎందుకు, మనం అంటే ఇష్టం ఉన్నప్పుడు. ఆ, అంటే మనము ఆ ఆ విషయానికి పాత్రులమైనప్పుడు. అవునా. ఉమ్, అప్పుడు దయ ఉమ్. కలుగుతుంది. అందుకని నీ అర్హత కలిగినప్పుడు. అర్హత కలిగినప్పుడు ఉత్తమం. పాత్రులము అని ఎప్పుడు అంటాము, నీ కృపకు మేము పాత్రులము అంటే అర్హత కలిగిన వాళ్ళము అగుదుముగాక. అంటే నీవు నాపై కృప కలిగించేలాగా మేము ఉందుముగాక. ఉమ్? ఉమ్, ఉమ్, సోమలత మున్నగు ఔషధములు. అవునా. అందులో ఉమ్, వేసేటువంటి ఔషధయుక్తమైనటువంటివి అన్నీ వేస్తున్నాం కదా, అవన్నీ ఉమ్, కూడా గుణయుక్తములు అగుగాక. అవునా. ఉమ్, ప్రజారక్షకులు ప్రజలను రక్షింతురుగాక, మానవులు ఐశ్వర్య సుఖమును అనుభవింతురుగాక అని చెప్పేసి ఈ మూడు మంత్రాల ద్వారా, రెండు మంత్రాల ద్వారా చెప్పుకున్నాం. అవునా. ఈ రెండు మంత్రాల ద్వారా. ఓకేనా. ఉమ్. తర్వాత నెక్స్ట్ మంత్రము, ఇది మీరు చదివారు కదా లాస్ట్ వీక్, నిన్న మీరందరూ. ఆ, తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఉదయకాల మంత్రములు. మనము ఉదయంలో యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ మంత్రాలను చదవాలి. ఒక్కసారి మీరు ప్రయత్నించండి, ఒక్క సెకండ్లో వస్తాను ఇప్పుడే, ఒక్క నిమిషంలో వస్తాను. ఓకే. యా, స్టవ్ ఆఫ్ చేసి వస్తా. చదివారా. ఉమ్, ఆ. సో ఉదయములో, సాయంత్రము, ప్రొద్దున, ఈ రెండు సమయాల్లో యజ్ఞం చేయాలన్నమాట. ఉదయము ఉమ్, ఎప్పుడు, సూర్యోదయము అవ్వక ముందు. అంటే ఉమ్, సూర్యుడు
ఉదయం ఉదయిస్తూ ఉండగా లేత కిరణాలు వస్తూ ఉండగా అప్పుడు యజ్ఞం అనేది చేస్తూ ఉండాలి. తర్వాత సూర్యాస్తమయము అయిన తర్వాత యజ్ఞం చేయాలి. అయిన తర్వాతనే అవ్వకముందా? ఉమ్? సూర్యాస్తమయం సమయంలో అనుకుంటా మేడం. ఉమ్, ఆ సమయంలోనే చేయాలి కదా, అంటే అస్తమిస్తూ ఉండగా ఆ ఆ సమయంలో చేయాలన్నమాట. ఓకే, అయితే ఉదయం అంటే సాయంత్రం. సూర్యుడి యొక్క కిరణాలు ఉమ్, ఛేదించుకుని మనకి చేరేటప్పుడు కొన్ని నెగిటివ్ శక్తులేవో ఉద్భవిస్తాయంట. ఉమ్, వాటి వాటిని నివారించడం కోసమే మనం ఈ నిత్యాగ్నిహోత్రంతో మనం ఆవు నెయ్యి పిడకలతో చేయటం వలన అవి ఆవు నెయ్యి ఒక్క ఒక్క అణువు ఎన్నో ఎన్నో విచ్ఛేదనాలు చెంది వ్యాపిస్తుందంట మన వాతావరణంలో. ఆ అవునండి. నెగిటివ్ శక్తి నిరోధించి మనకి మంచి శక్తుల్ని మన దాకా చేరుస్తాయి అని షణ్ముఖ అవునండి. శర్మ గారి స్పీచ్లో విన్నాను. అవునండి, కరెక్టే, ఖచ్చితంగా అది. ఉమ్, ఉమ్, సో అదే ఉమ్, అన్నమాట. సో అందుకనే మనకి ఆవు నెయ్యికి ప్రాధాన్యత అనేది అంతగా ఉంది. సో అది ఉమ్, తినడమైనా మనము యజ్ఞంలో వేయడమైనా యజ్ఞంలో వేయడం వల్ల చాలా మందికి మనతో పాటు పరోపకారం జరుగుతుంది. మనం తినడం వల్ల మన ఒక్కరికి అదంటే అలాంటివన్నీ కూడా మనకు జరుగుతాయి అన్నమాట. అవునండి. ఉమ్. సో అయితే ఇది ఉదయము సాయంత్రం చేయాలి యజ్ఞం. అయితే మరి ఉదయం చేస్తుంటే ఎలాంటి మంత్రాలు చదవాలి అంటే ఏమన్నారు? ఉదయకాల మంత్రాలు ఇప్పుడు మనం చదవబోయేవి. ఓకే, ఉదయంలో చదవాల్సిన మంత్రాలు. ఉదయంలో సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడి గురించి చదువుతాము. సాయంత్రం ఎవరుంటారు? చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు అంటే సూర్యుడు తగ్గుతూ ఉంటాడు కాబట్టి ఆ మంత్రాలు చదువుకుంటాం అన్నమాట. ఓకేనా? ఉమ్. ఆ, ఇది ఇప్పుడు నా తర్వాత మీరు చదువుతారా? చెబుతాను ఓకే. మేడం. ఓం ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిః సూర్య స్వాహా. సూర్యో జ్యోతిర్జ్యోతిః సూర్య స్వాహ. మ్మ్. ఇక్కడ మనకి ఈ విసర్గ ఏమవ్వాలి? స్ కావాలి కదా. ఉమ్, విసర్గ ఉమ్. స్ అవుతుంది. ఎందుకు స్ అవుతుంది చెప్పండి? పక్కన ఎవరున్నారు? సా ఉంది, అవునా? బాగుంది. అంటే ఉమ్, షర్. షర్ అంటే ఏంటి? షర్ వర్ణాలు అనమాట. షా, ఉమ్. షా, సా ఇవి ఉంటే విసర్గకి శాస్త్రం. తర్వాత ఆ విసర్గలు ఉమ్, ఎలా మారుతాయి? విసర్గ తర్వాత షా ఉంటే షాగా మారుతుంది. విసర్గ తర్వాత షా ఉంటే ఆషాగా మారుతుంది. విసర్గ తర్వాత సా ఉంటే సాగా మారుతుంది. అర్థమైందా? ఉమ్, ఉమ్, ఆ, షర్ పూర్వములో ఉన్నటువంటి విసర్గ అనేది ఉమ్, ఏం జరుగుతుంది? షకారంగా మారిపోతుంది, షర్రుగా మారిపోతుంది అది. ఓకే. ఉమ్. ఉమ్. సో ఇప్పుడు ఇక్కడ మనకేముంది? సా ఉంది. సా ఉంది అంటే ఎలా పలకాలి? విసర్గని సాగా పలకాలి. పలకాలి. ఆ, అర్థమైందా అండి అందరికి? ఉమ్? మ్యూట్లో ఉన్నారా ఏంటి? చెప్పండి. మేడం అర్థమైంది, నాకు అర్థమైంది. ఓకే, ఓకే. లక్ష్మి గారు మీకు అర్థమైందా? ఓ, సౌండ్ రావట్లేనట్టుంది. మ్యూట్లో ఉన్నారు. వేద గారు అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, ఓకే. యా, జీ చెప్పండి. అర్థమైంది. ఇప్పుడు సాకి ముందు విసర్ విసర్గలు ఉంటే సా కింద ఆ? ఒళ్ళు సా సాగా కింద వస్తుంది, వస్తుంది. అంతే అంతే, కరెక్ట్ అండి, అవును. ఆ, 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 అది. స- ఈ సా షా, ఆ, షా, షా, సా ఈ ఆ. మూడింటికి పూర్వం విసర్గ ఉంటే ఏ అక్షరం ఉంటే ఆ అక్షరం లాగా మారిపోతుంది. అర్థమైందా? ఒత్తులాగా ఆ, పొల్లు అంతే, పొల్లు ఒత్తులాగా, కరెక్ట్. అక్షరంలాగా. ఒళ్ళు అక్షరం ఉమ్, వస్తుంది ఉమ్. అనమాట. ఒళ్ళు వచ్చిందంటే అది ఒత్తులాగా పెట్టేసుకుంటాం మనం కదా. ఆ, ఆ. ఉమ్, చెప్పండి. ఆ, తర్వాత ఓం, నెక్స్ట్ది పుష్ప గారు. మేడం. ఉమ్, ఓం. నా కర్సర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే. అంటే వాళ్ళు చదువుతున్నారేమో అని ఆగి. అచ్చా అచ్చా, ఇది మొత్తం ఉమ్, ఇది మూడు అయిపోయాక నేను చదివిస్తాను ఓకే, అందుకని. ఓకే. ఓం
ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఉత్తమం. ఓకేనా, అర్థమైంది కదా. తర్వాత ఇది కూడా చెప్పేసేయండి. ఓం ఓం జ్యోతిః సూర్య సూర్యో జ్యోతిః స్వాహా. జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా. ఉత్తమం. యా. సో ఇప్పుడు మీరు మిగతా వాళ్ళు ఎవరు, లక్ష్మి గారు మీరు చదువుతారా? చదువుతుంది. ఒక్కసారి పుష్ప గారు ఈ 3 చదివేసేయండి మీరు. ఓకే మేడం. మీరే చదవండి. ఓకే మేడం. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహా. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా. ఉత్తమం ఉత్తమం. స్వాహ అనే శబ్దం ఎలా తయారైంది? సు వా అనే ధాతువుతో సు అనే ఏం ధాతు వా అది? వే వా. వే వే. ఏంటది? వే వే. అనే ధాతువుతో ఏర్పడింది. ఉమ్, దీనికి సు అనే ఉపపదము, ఉమ్, ఆంగ్ అనే ఉపసర్గ, ఉమ్. తర్వాత డాప్. డాప్ 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 కాదు. డాప్. డాప్ డాప్ అంతే, డా అదే. అనే డాపే. అనే ప్రత్యయంతో చాపు డాపు ఏర్పడింది. అవి టాప్ ఉంటాయి కదా. సో స్త్రీ ప్రత్యయం అన్నమాట. ఈ స్త్రీ స్వాహ ప్రత్యయం. అనేది అంటే స్త్రీ ప్రత్యయం, అంటే మొత్తం ఈ స్త్రీ శబ్దం, ఇది స్త్రీలింగ శబ్దం అది. ఓకే. ఇది ఏ లింగ ఓకే. శబ్దం అంటే ఏం చెప్తారు? స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దం. ఉత్తమం. డా అంటే డాప్ ప్రత్యయం అన్నమాట. ఉత్తమం. యా. లక్ష్మి గారు చెప్పండి. జీ. ఓం. మీరే చెప్తారా? ఆ, చెప్పండి. యా. చూస్తాను. ఆ. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహా. ఉత్తమం. అంతేనా జీ? అంతే. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఉత్తమం. ఓం ఓం జ్యోతిర్సూర్య సూర్యో జ్యోతి స్వాహా. ఉత్తమం. ఓకే. అంతే. వేద గారు మేడం. చెప్పండి. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహా. మళ్ళీ చెప్పండి. ఓం మళ్ళీ చెప్పండి. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహా. ఈ విసర్గ ఎలా పలకాలి? జ్యోతిస్. ఓకే. జ్యోతిస్ సూర్య స్వాహ అట్లా. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహా. మళ్ళీ మీరు జ్యోతి అంటున్నారు, ఇక్కడ సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహ. మళ్ళీ చెప్పండి. మీకు ఓకేనా? చెప్పగలుగుతారా? పాపం దగ్గుతున్నట్టున్నారు. అదే. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహా. ఉత్తమం ఉత్తమం. నెక్స్ట్ ఓం సూర్యో వర్చ జ్యోతిర్వర్చ స్వాహా. మళ్ళీ చెప్పండి. సూర్యో వర్చో. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఉత్తమం. ఓం సూర్యో జ్యోతి స్వాహా. ఉత్తమం అండి, బాగా చెప్పారు. యా. మళ్ళీ ఎవరున్నారు ఇంకా? సుశీల గారు చెప్తారా? చెప్తాను మేడం. చెప్పండి. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహ. ఇక్కడ కూడా రు అంటున్నారు, ఇక్కడ కూడా స్ అనండి.
జ్యోతిస్ మేడం. హా, మళ్ళీ చెప్పండి. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిస్ సూర్య స్వాహ. ఇక్కడ మీరు రు అంటున్నట్టున్నారు కదా, సో ఇక్కడ స్ అనండి. జ్యోతిస్. ఆ, జనరల్గా ఈ ఇది విసర్గ అనేది రాగా కూడా వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ రాదనమాట. ఇక్కడ రాదు. జ్యోతిర్ సూర్య అట్లా రాదనమాట. జ్యోతిష్ సూర్య. ఎప్పుడైతే సా ఉందో, ఇప్పుడు చెప్పాను కదా 3 అక్షరాలు, ఈ మూడింటిలో ఏదున్నా కూడా అంటే ఏంటి, ఈ మూడు ఏవి అంటే ఇదే తెలుగులో రాస్తాను. షా గాని, షా గాని, సా గాని, ఈ మూడింటిలో ఏదో ఒక అక్షరంకి పూర్వము విసర్గ ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ విసర్గ ఎలా మారుతుంది? ఈ షా ఉంటే షాగా మారిపోతుంది, ఈ షా ఉంటే ఈ షాగా మారిపోతుంది, సా ఉంటే సాగా మారిపోతుంది. అర్థమైందా? ఉమ్? ఓకే మేడం. ఆ, సో ఇప్పుడు మనకి సా ఉంది కదా, దానికి విసర్గ తర్వాత సా ఉంది కదా, సూర్యాలో సా కదా, అందుకని విసర్గ ఏమైపోయింది, సాగా మారిపోయింది అనమాట. అందుకని సు అని చెప్పాలి. అంటే సాకి సావత్తులాగా పలకాలి. సూర్యో ఒకసారి జ్యోతిస్, సూర్యో సూర్య స్వాహ, అట్లా. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిస్ సూర్య స్వాహ. ఇక్కడ రు అంటున్నారు, స్ అనండి. జ్యోతిస్. జ్యోతిస్. హా, మరి చెప్పండి. సూర్యో ఓం జ్యోతిర్జ్యోతిస్. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిస్ సూర్య స్వాహ. ఉత్తమం, వచ్చింది. ఓకే. ఓం సూర్యో వర్చో జ్యోతివర్చో స్వాహ. ఇక్కడ ఏమనాలి? వర్చస్. వర్చస్. ఉమ్, మళ్ళీ చదవండి చదవండి. ఓం సూర్యో వర్చో జ్యోతివర్చ స్వాహ. ఉమ్, ఇది ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఉత్తమం, చాలా బాగా చెప్పిండ్రు. యా. సో ఈ 3 మంత్రాలకి ఏమంటున్నారు? ఇంకొకటి ఉంది, ఈ 4 మంత్రాలు అయిపోయాక అయిపోతుంది అనమాట. ఇది ప్రాతకాలం అంటే ఆ, ఇది ఒక సెట్ లాగా. సో చూడండి. ఓం, ఎవరు చెప్తారు? ఓం సజుర్దేవేన సవిత్రా, సజుర్దేవేన సవిత్రా సజూరుషసేంద్రవత్యా, సజూరుషసేంద్రవత్యా. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. సజోర్దేవేన సవిత్రా సజూరుషసేంద్రవత్యా. ఓం సజుర్దేవేన సవిత్రా సజూరుషసేంద్రవత్యా. జుషాణః సూర్యో వేతు స్వాహా. జుషాణః సూర్యో వేతు స్వాహా. ఉత్తమం. ఓం సజుర్దేవేన సవిత్రా సజూరుషసేంద్రవత్యా. జుషాణః సూర్యో వేతు స్వాహా. ఉత్తమం. యా, లక్ష్మి గారు. జీ ఉమ్, చెప్తారా జీ ఒకసారి చెప్పండి. ఆ. ఓం ఓం సజుర్దేవేన సవిత్రా సజుర్దేవేన సవిత్రా సజూరుషసేంద్రవత్యా. సజురుషసేంద్రియవత్యా. సజూరుషసేంద్రవత్యా. సజురుషసేంద్రియవత్యా. సేంద్రియ కదా, ఇంద్రియ అంటే మళ్ళీ అది వేరే పోతుంది. సేంద్రియాలు అంటే ఏంటిది? చెట్లలో వేసేయడానికి అట్లాంటిది వచ్చేస్తుంది ఇంద్రవ ఇక్కడ. ఇంద్ర, ఇంద్రవత్య అన్నమాట. ఇంద్రుడు, ఇంద్రుడు గురించి చెప్తున్నాం ఇక్కడ. ఉమ్? సజూరుషసేంద్రవత్యా. సేంద్రవత్య.
ఉమ్, అంతేనా జీ? అంతే. ఆ. సజూరుష సేంద్రవత్యా. ఉమ్, ఇది మొత్తం కలిపి చెప్పండి ఒక లైన్ మొత్తం. ఓం సజుర్దేవేన సవిత్రా సజురుషస్తే సేంద్రవత్యా. ఉమ్, జుషాణస్. జుషా. చెప్పండి. చెప్పండి చెప్పండి. ఆ, జుషాణः సూర్యో వేతు స్వాహా. జుషానస్ జుషానస్ సూర్యో వేతు స్వాహా. ఉమ్, మొత్తం కలిపి చెప్పండి. ఉమ్. ఓం ఓం సజుర్దేవేన సవిత్రా రుషస్తేంద్రవత్యా జుషాణः సూర్యో వేతు స్వాహా. ఇక్కడ సజూ దీర్ఘం పెట్టాలి. సజూర్దేవేన సవిత్రా సజుర్ సజూరుషసేంద్రవత్యా జుషాణः సూర్యో వేతు స్వాహా. ఉమ్, మళ్ళీ చెప్పనా జీ? చెప్పండి. अहमपि वदामि। వదద్దు వదద్దు. ఓం లక్ష్మి. సజుర్దేవేన సవిత్రా రుషస్తే సేంద్రవత్యా జుషాణः సూర్యో వేతు స్వాహా. ఉమ్, చెప్తారా వేద గారు? మేడం చెప్తా నేను మేడం. చెప్పొచ్చమ్మా? వేద గారి తర్వాత మీరు చెప్పండి. అంటే మీకు ఇది వచ్చిందా లేదా తెలియలేదు, అందుకే నేను వేద గారిని అడిగాను. చెప్పండి వేద గారు. ఓం సజుర్దేవేన సవిత్రా సజురుషసేంద్రవత్యా జుషాణः సూర్య వేతు స్వాహా. సూర్యో కదా. మళ్ళీ చెప్పండి జుషాణ నుంచి. జుషాణः సూర్యో వేతు స్వాహా. ఉత్తమం ఉత్తమం. నాగలక్ష్మి గారు చెప్పండి. ఓం సజుర్దేవేన సవిత్రా సజూరుషే క్షమ్యతాం. ఉమ్, ఓం సజుర్దేవేన సవిత్రా సజూరుషసేంద్రవత్యా జుషాణ సూర్యో వేతు స్వాహా. ఉత్తమం ఉత్తమం. ధన్యవాదాలు. సుశీల గారు. ఓం సజుర్దేవేన సవిత్రా సజురుషసేంద్రవత్యా జుషాణः సూర్యో వేతు స్వాహా. ఉత్తమం. ఇక్కడ జోకి దీర్ఘం పెట్టండి అంతే. సజూర్దేవేన సవిత్రా అలాగా. ఓకేనా? ఓం సజుర్దేవేన సవిత్రా. ఉమ్, ఓకేనా మేడం? బాగా చెప్పారు బాగా చెప్పారు. ఓకే. సో ఇక్కడ మనము ఇది ఒకసారి అర్థాలు ఏంటో చూసుకుందామా? ఉమ్, ఉమ్. ఓం సూర్య. ఓం అంటే మీకు తెలుసు. ఓం అంటే ఏంటి? హే రక్షక, రక్షించేవాడు అన్నమాట. ఓకే. సో సూర్య అంటే ఏంటి? స్వప్రకాశ స్వరూపుడగు పరమేశ్వరుడు సూర్య. పరమేశ్వరునికి ఏం పేరండి? సూర్య, సూర్యుడు అని పేరు. జ్యోతి, జ్యోతి అంటే ఏంటి? అతనికి అదే పేరు ఇంకా, సర్వప్రకాశకుడు. ఏమన్నారు ఇక్కడ? ఎవరు సర్వప్రకాశకుడు? పరమేశ్వరుడు. జ్యోతి సూర్య, ప్రకాశకుడగు ఈ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. ఏంటి? ప్రకాశకుడైనటువంటి ఈశ్వరుడు ఎలాంటి వాడంట? సర్వవ్యాపకుడు. స్వాహ అంటే ఏంటి? అతని ఆజ్ఞను పాలించడానికి సకల లోక ఉపకారము కొరకు నేను ఈ ఆహుతిని ప్రదానము చేస్తున్నాను.
అర్థమైందా అండి? ఏంటి? భగవంతుణ్ణి ఏమన్నాము ఇక్కడ? సూర్య. ఓకే, జ్యోతి అన్నాము. తర్వాత జ్యోతి సూర్య. జ్యోతిష్ సూర్య అంటే ఏంటి? ఇక్కడ ప్రకాశ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఎలాంటి వాడంట? సర్వవ్యాపకుడు. ఓకే, కాబట్టి అతని ఆజ్ఞను పాలించడానికి సకల లోక ఉపకారాల కోసము నేను ఈ ఆహుతిని స్వాహ అనే స్వాహాకారంతో ఆహుతిని ప్రదానము చేస్తున్నాను, ఒసగుతున్నాను అని చెప్తున్నామన్నమాట. ఓకేనా? సమర్పిస్తున్నాను, సమర్పణాభావం అక్కడ. అది తర్వాత ఇక్కడ ఏమన్నాము? ఓం సూర్య. సూర్య అంటే మళ్ళీ ఇక్కడ ఏమర్థం తీసుకున్నారో చూడండి. జగత్తును ఉత్పాదనం చేసినటువంటి ఈశ్వరుడు. అర్థమవుతుందా? జగత్తుకు ఉత్పాదకుడు అయినటువంటి ఈశ్వరుడు, జగదుత్పాదకుడు. అవునా? సో ఇక్కడ ఏమన్నాము? స్వప్రకాశం, స్వప్రకాశ స్వరూపుడు. స్వ అంటే సొంతగా అతనికి ప్రకాశం ఉన్నది. అవునా? సొంతగా స్వప్రకాశ స్వరూపుడు పరమేశ్వరుడు అని చెప్పేసి సూర్య అన్నాం. మళ్ళీ సూర్యకి అర్థం ఏమిచ్చారు ఇక్కడ చూడండి. జగత్తును ఉత్పాదనం చేసినటువంటి ఈశ్వరుడు. జగత్తు యొక్క ఉత్పాదనకి కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు, సృష్టికర్త. సృష్టికర్త. సో అందుకే సృష్టికర్త అని ఇక్కడ చెప్పకుండా ఏమన్నారు? సూర్య అంటే ఆ మీనింగ్ అని చెప్తున్నారు. మళ్ళీ సృష్టికర్త అనేది కూడా వస్తుంది, కానీ అది దానికి ఇంకా సూర్య అని కూడా చెప్పుకోవచ్చు. అవునా? సృష్టికర్తని ఏం చెప్పుకోవచ్చు? సూర్య. తర్వాత వర్చః, వర్చస్. వర్చస్ అంటాం మనం. అంటే వర్చస్ అంటే ఏంటిది? జ్ఞాన స్వరూపుడు. జ్యోతి వర్చః అంటే అండి జ్యోతి వర్చః అంటే జ్ఞానులకు జ్ఞాని. ఇక్కడ ప్రకాశానికి ప్రకాశం ఎలాగైతే అయ్యాడో అర్థమవుతుందా? జ్యోతి సూర్య అంటే ఏంటి? ప్రకాశానికి ప్రకాశం, సర్వవ్యాపకుడు. తర్వాత ఇక్కడ జ్యోతి వర్చః అంటే జ్ఞానులకు జ్ఞాని. అర్థమైందా? మళ్ళీ స్వాహ అనే శబ్దంతో ఏం చేస్తున్నాము? ఇవన్నీ కలిగినటువంటి భగవంతుని ఆజ్ఞను నేను పాలించడానికి కదా, మళ్ళీ లోక ఉపకారము కోసం ఏం చేస్తున్నాను? ఈ ఆహుతిని ఇస్తున్నాను. అర్థమవుతుందా? స్వాహ. తర్వాత జ్యోతి సూర్య, సూర్యో జ్యోతి స్వాహ. ఇక్కడ జ్యోతి సూర్య అంటే ఏమన్నాడు ఇక్కడ? స్వప్రకాశకుడైనటువంటి పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఏం చెప్తున్నారు ఇక్కడ? జ్యోతి సూర్య అంటే ఏమన్నారు? స్వప్రకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అతను ఎలాంటి వాడు? సర్వాంతర్యామి, అందరిలో ఉన్నాడు. అవునా? సర్వ అంతర్యామి అంటే అందరి లోపల, సర్వ ప్రతి ఒక్కరి లోపల అంతర్యామి. అర్థమవుతుందా? తర్వాత సూర్య జ్యోతి. సూర్య జ్యోతి అంటే ఏంటి? ఇక్కడ సర్వప్రకాశకుడు పరమేశ్వరుడు స్వప్రకాశ స్వరూపుడు. అతని కొరకు స్వాహ ఈ ఆహుతిని నేను ఇస్తున్నాను, ఒసగుచున్నాను. ఓకే, ఈ ఆహుతిని ఇస్తున్నాను అనే విషయం ఇక్కడ. ఆహుతిని ఇస్తున్నాను కాకుండా ఆహుతిని ఇస్తున్నాను కదా. అర్థమవుతుందా అండి? సమర్పించుకుంటున్నాను, ఈ నెయ్యి ద్వారా నేను సమర్పించుకుంటున్నాను అని చెప్తున్నాము. సూర్య జ్యోతి పైన ఏమన్నాము? సూర్య జ్యోతి అంటే జ్యోతిష్ సూర్య అన్నాం ఇక్కడ కదా. జ్యోతిష్ సూర్య అంటే ఏంటి? ప్రకాశానికి ఈశ్వరుడు, సర్వవ్యాపకుడు. అవునా? తర్వాత ఇక్కడ ఏమన్నాము? అదే అర్థం, అదే ఉన్నది పదం, అయినా దాన్ని మార్చి మార్చి చెప్తున్నాం ఇక్కడ. అంటే ఏంటి? దానికి పర్యాయ పదాలు ఉంటాయి కదా, వాటిని తీసుకుంటున్నాం అనమాట. అర్థమవుతుందా అండి? జ్యోతి సూర్య అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. సూర్యప్రకాశము అది ఎప్పుడూ వెలుతురుతో ఉంటుంది కదా. సూర్యప్రకాశం ఎలా ఉంటుంది? ఎప్పుడూ కూడా దానికి నాశనం అనేది లేదు. ప్రకాశమే, ఎప్పుడు ప్రకాశమే. అది ఏ టైంలో చూసినా కూడా ప్రకాశమే, కానీ వేరేవి అడ్డొస్తుంటాయి. అర్థమైందా? దానివల్ల అది అలా జరుగుతుంది. సూర్యుడు అంటేనే ప్రకాశం, అంతే. చీకటి అని చెప్తామా? సూర్యుడు అంటే చెప్పము.
దాని సమయము మరి ఆ ప్రకాశము ఎప్పటి వరకు ఉంటుంది? సూర్యోదయము అంటున్నాము. అంటే ఏంటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఏంటి? తర్వాత లేడా? అంటే ఉదయం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడా? వెళ్ళడు, అక్కడే ఉంటాడు. భూమి అడ్డం రావటం వల్ల ఆ మనకు కనపడ. అది జరగడం వల్లనే మొత్తము అది వేరేలాగా కనిపిస్తుంది. అంతేగాని ప్రకాశం ప్రకాశంగానే ఉంటుంది కదా. ఒకసారి ఉండి ఒకసారి పోయింది అంటే అది సత్యం కాదు. అది ప్రకాశం కాదు కదా. అవును. అదనమాట. సూర్యప్రకాశకుడగు పరమేశ్వరుడు సర్వాంతర్యామి, సూర్య జ్యోతి. సర్వప్రకాశకుడైనటువంటి పరమేశ్వరుడు స్వప్రకాశ స్వరూపుడు. స్వప్రకాశం అంటే ఏంటి? తనకు తానుగానే ప్రకాశం ఉన్నటువంటి వాడు. అవునా? అతని కొరకు నేను ఈ ఆహుతిని ఒసగుచున్నాను. తర్వాత సజుర్దేవేన సవిత్ర సజూర్షసేంద్రవత్య జుషాన సూర్యోవేతు స్వాహ. ఏమంటున్నాం ఇక్కడ? ఓ పరమేశ్వర, దేవేన సవిత్రా సజూర్. సజూర్ ఏమంటున్నాం ఇక్కడ? దేవేన సవిత్రా సజూర్ అంటే ఏంటి? లోకాంతరాల లోపల సూర్యునిలోనూ వ్యాపించి ఉన్నటువంటి అతను. ఎవరు వాళ్ళు? ఎవరైతే ఉన్నారో అతన్ని మనం భగవంతుడు అంటున్నాం. అవునా? లోకాంతరాలలో ఉన్నాడు, సూర్యునిలోనూ ఉన్నాడనమాట. అవునా? సూర్యుని లోపల ఉన్నాడు, లోకాంతరాల లోపల కూడా ఉన్నాడు. అతనిని ఎవరన్నాము మనము? భగవంతుడు అన్నాం. ఇంద్రవత్యా ఉషసా సజూహు, ప్రకాశించేటువంటి ఉషస్సు, ప్రభాతములో వ్యాపించుచున్నటువంటి. జుషానః సూర్య, ప్రకాశ స్వరూపుడైనటువంటి ఓ పరమేశ్వర. ఇవన్నీ అతని గుణాలు. అవునా? విశేషణాలు ఇవన్నీ కూడా. అవునా? లోకాంతరాలలో సూర్యునిలో వ్యాపించి ఉన్న ప్రకాశించు ఉషస్సు, ప్రభాతములో వ్యాపించి ఉన్న ప్రకాశ స్వరూపుడైనటువంటి ఓ పరమేశ్వర, ఎల్లవేళలా మేము నీ ఆజ్ఞలో ఉందుముగాక. కాబట్టి నువ్వు మమ్మల్ని ఏం చేయాలి? నిన్ను మేము